వాస్తవంగా ఈవేళ మన ఇండియా సినిమా హీరోలలో ఒక గొప్ప వ్యక్తి, మంచి స్టారు ప్రభాస్. అలాంటి ప్రభాస్కు పోటీగా మా సినిమా వెళ్తుందంటే మా అన్నయ్య చిరంజీవి గారు. నిజంగా మొన్న రిలీజ్ అయిన సాంగులు ఎంత యంగా మాలాంటి వాళ్ళు జెలసీ ఫీల్ అయ్యి ఈర్సొచ్చే విధంగా అంత అందంగా కనబడుతున్నాడు చిరంజీవి గారు. అంటే ఆ సాంగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు కదా. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సాంగ్లో ఉన్న భావాన్ని కానీ అర్థం చేసుకోలేనటువంటి కొంతమంది ఏవో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఎంత బాగుంది ఆ సాంగ్, ఎంత క్వాలిటీగా ఉంది. 25 సంవత్సరాల కుర్రోళ్ళలాగా 75 సంవత్సరాలకు పెద్ద ఆయనగా నటిస్తుంటే మీరు ప్రశంసించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి మళ్ళీ ట్రోల్ చేయడమా? అసలు మెగాస్టార్ చిరంజీవి అండి. అక్కడ ఆయన అంత గొప్పగా ఈ వయసులో ఆ రకంగా డాన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడంటే చాలా గొప్పతనం అది. కాబట్టి ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి మనకి కన్నుల పండుగ చేయబోతున్నాయి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు అన్నట్టు చిరంజీవి గారు స్టెప్పులు ఏడుండే సార్, దానిలో ఆ పాటలో స్టెప్పులు ఏడుండే, మ్యూజిక్ ఏడుంది, చిరంజీవి గారు సెట్ అయ్యే పాటేనా అది? అసలు మీరు చెప్పడం. అంటే చిరంజీవి గారు అంటే పెద్ద మ్యూజిక్ పెట్టేసి స్టెప్పులు వేయాలా? మెగాస్టార్ అంటే మెగాస్టార్ సార్. చక్కటి ఎక్స్ప్రెషన్ కానీ ఆ చక్కటి చిన్న చిన్న స్టెప్పుల్లోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది చూడండి. అసలు ఈర్స్ వచ్చేస్తుంది మనకి. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాగా బాధపడుతున్నారు సార్. ఎవరు మీరు అంటే సరిపోతుందా? చిరంజీవి ఫ్యాన్ అభిమాని నేను చాలా పెద్ద అభిమాని. నేను బాధపడలేదే, చాలా తుల్లి పడుతున్నాను. అలాగే నేను ఎందుకు చేయలేకపోతున్నాను.